దేవుడు మన జీవితాల్లో కొన్ని కఠినమైన అనుభవానికి నడిపిస్తాడు, కఠినమైనటువంటి మార్గాలకు నడిపిస్తాడు. ఎందుకు అంటే ఇక మన జీవితం సరిగా లేదేమో, దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతకకపోతే, దేవుడు చెప్పిందని మనం చేయకపోతే కొన్నిసార్లు మన కాలు కూడా ఇరగొడతాడు, కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు, కొన్నిసార్లు రోగం తర్వాత మనల్ని దేవుడు ఖండిస్తాడు. ఎందుకు అంటే నిన్ను సరిచేయడానికి. అనుకుంటావు, ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఉద్యోగం పోయింది, ఎందుకు నా కుటుంబం ఇలాగ మారిపోయింది, దేవుడికి అసలు కళ్ళున్నాయా అని కొన్నిసార్లు అనుకుంటాం. ఎందుకు అంటే నిన్ను సరిచేయడానికి దేవుడు తీస్తున్న ఒక ఆయుధం అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఎలా ఉంటుందో కొంచెం ఆలోచన చేయండి. పొద్దునే లేస్తాడు, గొర్రెలు వెంబడి వెళ్ళిపోతాడు, ఇక గొర్రెలతో సాయంత్రం మరలా వస్తాడు. రోజు ఈ పని చేసి 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 బహుశా నిరాశకి చెందిపోయాడు. ఏందో నా బతికేలాగైపోయింది. పొద్దున్న లేవడం, గొర్రెలతో పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, పడుకోవడం, తినడం, ఇదేం బతుకయ్యా బతుకు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగ అనుకుంటాం, ఏం బతుకండి ఇది, పని పోవాలి, రావాలి, తినాలి, బతకాలి, ఇలాంటి బ్రతుకు ఏంటి మన ఏంది నా జీవితం? ఎందుకో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకో నా జీవితం ఇలా మారిపోయింది, ఎందుకో నా జీవితంలో సంతోషం లేదు అనుకుంటున్నారు ఎవరైనా? మోషే కూడా అలాగే అనుకున్నాడు. ఆ రోజు ఆ పర్వతం మీద వెళుతూ ఉంటే ఒక వింత చూశాడు. ఏమిటి ఆ వింత అంటే, ఓ పొదలో అగ్ని మండుతా ఉంది, ఒక చెట్టు అద్భుతంగా మండుతా ఉంది కానీ అది కాలిపోలేదు. హల్లెలూయా. మోషే దాన్ని చూశాడు. ఏంటి వింత, ఈ వింతను ఎలాగైనా చూడాలి అని చెప్పి ప్రియులారా ఆ సీనాయి పర్వతం దగ్గరకు మోషే వచ్చాడండి. ఆ యొక్క పొదలో నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమిటి ఆ శబ్దము అనగా ప్రియులారా, మోసే మోసే, దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, దేవుడు పిలిచాడు. మోషే ఆ యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. నా సహోదరి, నా సహోదరుడా, సీనాయి దేవుని యొక్క మందిరం, సీనాయి దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ఈరోజు దేవుడు మోషేను పిలిచినట్లుగా ఈ ఆరాధనకు వచ్చిన, ఈ వాక్యాన్ని వింటున్న యవనస్తులారా, తల్లులారా, సహోదరులారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మారు మనస్సు పొందాలని, నువ్వు యేసుక్రీస్తుకు పరిపూర్ణంగా నీ జీవితం అప్పగించుకోవాలని, యేసుక్రీస్తు బిడ్డగా పరిపూర్ణంగా మారాలని యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన